మీకు డయాబెటీస్ ఉంది అని అంటే, లేదండి మా అమ్మ నాన్నకు ఉంది కాబట్టి నాకు వచ్చింది. పేరెంట్స్ని వాళ్ళ వల్ల వచ్చింది కాబట్టి మనం ట్రీట్ చేయకుండా ఉండం కదా. అవును. వాళ్ళ ఆస్తులు ఎలా అయితే వస్తాయో వాళ్ళ జీన్స్ కూడా మనకు వస్తాయి అలాగే వస్తాయి. obvious. కానీ ఏ ఏజ్లో రావాలనేది మీ చేతిలో ఉంటుంది. ఏజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కార్తీక్, మనకి ఇప్పుడు సపోజ్ 20 years అప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకో, అంతే. నాకేం సిమ్టమ్స్ లేవు కదా, నేను ఎందుకు ట్రీట్ చేసుకోవాలి? బట్ డయాబెటీస్ని ఓన్లీ ఆ సిమ్టమ్స్ కోసం ట్రీట్ చేయట్లేదు. ఇప్పుడు డయాబెటీస్ అనేది క్రానిక్ డిసీజ్ కాబట్టి సంవత్సరాల తరబడి ఇదే హై షుగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో మెయిన్గా మైక్రోవాస్కులేచర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. డయాబెటీస్ ఉంటే కీటో డైట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ కీటో డైట్ మనకి యాన్షియంట్ లిటరేచర్ నుంచి కూడా మనకి పాపులరే ఉంది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లో కార్బ్ డైట్ అనేది డెఫినెట్గా ఇప్పుడు ఏ డైటీషియన్ ఏ హెల్త్ డైట్ ప్లాన్ తీసుకోండి, ఖచ్చితంగా అందులో కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేయాల్సిందే. బట్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది మనకి ఈ కీటో డైటా కాదు. కొంతమందికి మాత్రము అన్ని బాగుంటాయి. బ్లడ్ రిపోర్ట్స్ చూసినప్పుడు ఓన్లీ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మాత్రమే కన్సిస్టెంట్గా ఎక్కువ వస్తుంటుంది. సో దానికి రీజన్ ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా రీల్స్ వైరల్ అవుతున్నాయి కదా, CGM అని, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్, ఇది తింటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఇది తింటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అవుతుంది అని. అందరికి ఒకలాగా ఉండదు కదా. చాలా చెకప్స్ కూడా వచ్చినాయి కదా సార్. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు హోమో అయ్యారు కొన్ని నేను చూశాను. సో వాటి గురించి చెప్పండి సార్. అది మనం డిటెక్ట్ చేయవచ్చా ముందే? మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అన్నది యూజువల్గా మనకి చెప్పేది